సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు అనుకూలంగానే ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారం చివరిలో మారేటువంటి రెండు గ్రహాలు రవి గాని గురుడు గాని, ఆ రెండు గ్రహాల యొక్క మార్పు కూడా ఈ రాశి వారికి విశేషించి కలిసి వస్తుంది. ఎందుకు? గురుబలం లేదు, లాభస్థానంలోకి గురుడు మారడం వారం చివరిలో అనుకూలమై ఈ వారంలోనే లాభచంద్రుడు కూడా యోగిస్తూ ఉన్నారు. జన్మ రాశి యందు శుక్రుడు యోగిస్తున్నారు, రెండవ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. జన్మరాశి యందు ఉన్నటువంటి రవిగ్రహ దోషము ఈ వారం చివరిలో పోతూ ఉన్నది. అంటే అటు మారేటువంటి రెండు గ్రహాలు కూడా మంచి ఫలితాలే. జన్మరవి యొక్క దోషం తొలగిపోయినంత మాత్రం చేతనే ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడతారు. ప్రత్యేకించి రవి మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని, శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి గ్రహం. ఎప్పుడైతే ఆయన యొక్క అనుకూలత ఉంటుందో కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం, సరైనటువంటి సమయానికి నిద్రపోకపోవడము, ఎక్కువగా అలసట, ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. క్రమశిక్షణతో ఉండేటువంటి జీవన విధానం ఉంటుంది. అలాగే గురుబలం రావడం ఆర్థిక బలోపేతానికి అవకాశాన్ని ఇస్తుంది. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకి, వ్యాపారపరమైనటువంటి ఎదుగుదలకి, ఇలాంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేగాక విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు, కన్యారాశి వారు ఎవరైతే వేరే దేశంలో ఉన్నారో అటువంటి వాళ్ళకి, అలాగే ఉద్యోగం కోసం వేరే దేశం వెళ్ళాలి అనుకుంటూ ఉండేటువంటి వారికి, చదువుకుంటూ వేరే వేరే దేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి, అక్కడ ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. అంతేకాకుండా ఊహించినటువంటి అవకాశాలని ప్రసాదిస్తుంది. ఈ వారంలో ప్రత్యేకించి కొన్ని అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ వారంలో మానసిక ప్రశాంతత దొరుకుతుంది, ఉద్యోగపరమైనటువంటి భద్రత దొరుకుతుంది, ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది, ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము. ప్రత్యేకించి ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని పొందడానికి కన్యారాశి వారు ప్రతిరోజు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, దేవి ఖడ్గమాల కానీ, దుర్గా సప్తశ్లోకి కానీ, ఏకశ్లోకి భాగవతం కానీ, ఇటువంటి వివిధను చదువుకుంటూ ఉండడం, అమ్మవారి యొక్క నామాలు పారాయణ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి తులారాశి.